మహిళలకు స్మార్ట్ ఫోన్ బ్యాన్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్స్ కాదు. రాజస్థాన్ జాలోర్ జిల్లాలో చౌదరి కమ్యూనిటీ 15 గ్రామాల్లో మహిళలు గర్ల్స్ కి స్మార్ట్ ఫోన్ నిషేధిస్తూ ఒక తీర్మానం చేసింది. వీళ్ళ కారణం ఏం చెప్పారో తెలుసా? చిన్నపిల్లలు ఫోన్ కి అలవాటు పడుతున్నారు కాబట్టి ఉమెన్ కీప్యాడ్ ఉండే ఫోన్ తప్ప స్మార్ట్ ఫోన్ వాడకూడదంట. పిల్లల బాగు కోసమే అయితే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోనే ఉండకూడదు. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా స్మార్ట్ ఫోన్ వాడకూడదు అని తీర్మానం చేయాలి. కానీ ఆడవాళ్ళకే ఎందుకు ఈ బ్యాను? ఈ క్వశ్చన్ రైజ్ చేయగానే బ్యాన్ ఎత్తేశారు. ఆడవాళ్ళను కంట్రోల్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఇది మన మంచి కోసమే, ఇది మీ మంచి కోసమే అని ప్రచారం చేసి కంట్రోల్ చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో అంతే కదా, ఆడపిల్లల సేఫ్టీ పేరు చెప్పి స్కూల్ కి వెళ్తే ఆ సేఫ్టీ ఉండదు కాబట్టి మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి పిల్లల్ని చదువుకు దూరం చేశారు. ఉమెన్ సేఫ్టీ కోసం బుర్కా కంపల్సరీ అనే వాళ్ళు ఏం చెప్తారు? ఒక చాక్లెట్ కి చుట్టూ కవర్ లేకపోతే ఎలా అయితే చీమలు చుట్టుముడతాయో ఉమెన్ కూడా అంతే, బుర్కా వేసుకోకపోతే అందరూ వచ్చి ఆమెని చుట్టుముడతారు అనేలాగా ప్రచారం చేసి బుర్కా వేపిస్తారు. అది వాస్తవమా అంటే చాక్లెట్ స్థాయికి ఉమెన్ ని దించేశారు. ఇలాంటి తాలిబాన్ మైండ్ సెట్ ఉండే వాళ్ళే ఆడవాళ్ళ బట్టల గురించి మోరల్ పోలీసింగ్ చేస్తారు. ఈ యాంటీ ఉమెన్ విధానాల్ని కొంతమంది ఆడవాళ్ళు సమర్థించొచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ క్వశ్చన్ చేయకుండా వంతపాడచ్చు. మన దేశంలో ఒకప్పుడు ఆడపిల్లలు చదువుకోవడం విచ్చలవిడితనము, భర్త చితి మీద దూకి తగలబడిపోకపోతే విచ్చలవిడితనము, వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అదొక విచ్చలవిడితనము, రైట్ టు ఓట్, ఆడవాళ్ళు ఓటేయడము, పాలిటిక్స్ లోకి రావడం, నచ్చిన ఆటలు ఆడడం, ఇవన్నీ కూడా విచ్చలవిడితనం. కానీ ఇప్పుడు మొత్తం మారాయి. కానీ ఆడవాళ్ళ బట్టల విషయంలో కొంతమంది మైండ్ సెట్ మాత్రం మారట్లేదు. ఈక్వాలిటీ ఎవరో ఇచ్చేది కాదు, ఇట్స్ ఏ న్యాచురల్ హ్యూమన్ రైట్. కులం పేరుతో కొంతమందిని, మతం పేరుతో కొంతమందిని, జెండర్ పేరుతో ఇంకొంతమందిని డిస్క్రిమినేట్ చేస్తూ బ్యాగేజ్ పెంచుకునే సొసైటీ ఏది కూడా తేలిగ్గా ముందుకెళ్లదు. మనకు హెల్దీగా దూసుకుపోయే సొసైటీ కావాలా, అనవసరమైన బరువులతో భారంగా కదిలే రోగగ్రస్త సమాజం కావాలా? తేల్చుకోవాల్సింది మనమే. మీ 2026 ఎలా ఉండాలి అనుకుంటున్నారు?